శబరిమల అయ్యప్ప ఆలయంలో బంగారం చోరీ కేసులో కీలక పరిణామం. ప్రముఖ నటుడు జయరాంని విచారించారు సిట్ అధికారులు. చెన్నైలోని ఆయన నివాసంలో ఈ విచారణ జరిగినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ కేసులో ఉన్నికృష్ణన్ పొట్టి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. బంగారు తాపడాలతో 2019లో చెన్నైలో ఉన్నికృష్ణన్ నిర్వహించిన పూజల్లో జయరాం పాల్గొన్న వీడియోలు ఇటీవల బయటకొచ్చాయి. దీనికి సంబంధించి సిట్ ఆరా తీసినట్టు సమాచారం. ఉన్నికృష్ణన్తో కలిసి ఎన్నిసార్లు పూజలో పాల్గొన్నారు, వీరి మధ్య ఏవైనా ఆర్థిక లావాదేవీలు జరిగాయా అనే కోణంలో విచారణ జరిపినట్టు తెలిసింది. శబరిమల ఆలయంలో ద్వారపాలకుల విగ్రహాలు, గర్భగుడి తలుపుల నుంచి బంగారం అదృశ్యం కావడంపై సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసుకు సంబంధించి 2 ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షులు సహా 12 మందిని అరెస్ట్ చేసింది. శబరిమల అయ్యప్ప ఆలయంలో బంగారం చోరీ కేసులో కీలక పరిణామం. ప్రముఖ నటుడు జయరాంని విచారించారు సిట్ అధికారులు. చెన్నైలోని ఆయన నివాసంలో ఈ విచారణ జరిగినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ కేసులో ఉన్నికృష్ణన్ పొట్టి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. బంగారు తాపడాలతో 2019లో చెన్నైలో ఉన్నికృష్ణన్ నిర్వహించిన పూజల్లో జయరాం పాల్గొన్న వీడియోలు ఇటీవల బయటకొచ్చాయి. దీనికి సంబంధించి సిట్ ఆరా తీసినట్టు సమాచారం. ఉన్నికృష్ణన్తో కలిసి ఎన్నిసార్లు పూజలో పాల్గొన్నారు, వీరి మధ్య ఏవైనా ఆర్థిక లావాదేవీలు జరిగాయా అనే కోణంలో విచారణ జరిపినట్టు తెలిసింది. శబరిమల ఆలయంలో ద్వారపాలకుల విగ్రహాలు, గర్భగుడి తలుపుల నుంచి బంగారం అదృశ్యం కావడంపై సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసుకు సంబంధించి 2 ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షులు సహా 12 మందిని అరెస్ట్ చేసింది.